హాయ్ ఫ్రెండ్స్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ ఎంత పటిష్టంగా ఉంటుందో అంతే పకడ్బందీగానూ ఉంటుంది. ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి మోదీ కార్ గురించి మాట్లాడుకుందాం. ఒక విధంగా దీన్ని నడిచే యుద్ధ ట్యాంక్తో సమానమని చెప్పాలి. ప్రధానమంత్రి ప్రయాణించే ఈ కారు విలువ 1400 కోట్ల రూపాయలు. గతంలో ప్రధానమంత్రి మోదీ BMW కారులో ప్రయాణించేవారు. ఆ తర్వాత మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కారు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎస్పీజీ సలహా మేరకు ప్రధానమంత్రి రేంజ్ రోవర్ కారులో ప్రయాణిస్తున్నారు. దేశ ప్రధాని ప్రయాణించే కారు ఎంత భద్రంగా ఉండాలో చెప్పే పనిలేదు. ఈరోజు వీడియోలో అమెరికా, రష్యా దేశాధ్యక్షులు ప్రయాణించే కార్లను గురించి కూడా తెలుసుకుందాం. వాటి ఫీచర్స్ ఎలా ఉంటాయి, ప్రధాని మోదీ ప్రయాణించే కార్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అమెరికా అధ్యక్షుడి కార్ ఎలా ఉంటుంది? అమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మనిషి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో అమెరికా ఎంత శక్తివంతమైందో, అభివృద్ధి పథంలో ఏ విధంగా ముందుకు దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అమెరికా చేతిలో అనేక దేశాల భవిష్యత్తు కూడా ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల రెండు దేశాల మధ్య ఎలాంటి ఘర్షణ చెలరేగినా అమెరికా పెద్దన్న ఎలా జోక్యం చేసుకుంటుంది. బలహీనమైన దేశం పక్షం వహిస్తుంది. ఇలాంటి స్థితిలో వారి భద్రత చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. మరి అంత శక్తివంతమైన వ్యక్తి ప్రయాణించే కారు ఎంత భద్రంగా నిర్మిస్తారో ఊహించుకోవచ్చు. ఈ ప్రపంచంలో అత్యంత భద్రత గల వాహనం ఏదైనా ఉంది అంటే అది అమెరికా అధ్యక్షుడి బీస్ట్ అని చెప్పొచ్చు. ఎలాంటి దాడులైనా తట్టుకునే శక్తి ఈ వాహనానికి ఉంటుంది. అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా వెన్నంటి ఉండే ఈ కారు అత్యంత సురక్షితమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ 1963 నవంబర్లో మరణించారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడి భద్రత మరింత పెంచాలని యుఎస్ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేశారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కాడిలాక్ 1 కారు 2018 సెప్టెంబర్ 24న ప్రవేశపెట్టారు. ముద్దుగా బీస్ట్ అని పిలిచే ఈ వాహనం భద్రతలో నెంబర్ 1 కారు. ఈ వాహనాన్ని యుఎస్ సీక్రెట్ సర్వీసెస్ ఇచ్చిన నిబంధనల మేరకు జనరల్ మోటార్స్ సంస్థ తయారు చేసింది. దీని ధర 11.5 కోట్ల రూపాయలు. ఇది బయట అమ్మకానికి దొరకదు. కేవలం అమెరికా అధ్యక్షుడి కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందిస్తారు. వారి సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఫుల్ ప్రూఫ్తో ఉంటుంది. భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడికి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తారు. అందుకే అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కార్ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం ఉపయోగించే కార్ ద బీస్ట్. దాని బరువు 9 టన్నులు ఉంటుంది. స్టీల్, టైటానియం, సెరామిక్, అల్యూమినియం మెటీరియల్తో తయారు చేస్తారు. నడుస్తూ తిరుగుతూ ఉండే ఒక యానిమేషన్ మెషిన్ అని చెప్పాలి. అత్యాధునిక ఆయుధాలతో ఈ కార్ నిర్మాణమై ఉంటుంది. AK-47 మందుగుండు గోళీలు కూడా ఈ కార్ అద్దాల్ని తాకలేవు. కెమెరా, మెషిన్ గన్, ఫైర్ ఫైట్ ఎక్విప్మెంట్, షాట్ గన్, బ్లేడ్ బ్యాగ్ లాంటి ఆయుధాలు ఈ కార్లో ఉంటాయి. ఎవరైనా ఈ కార్ని ఫాలో అవుతున్నట్టు అనుమానం వస్తే కారు వెనక వైపు నుండి దట్టమైన పొగ వస్తుంది. వెనక ఉన్నవారు ఆ పొగలో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఈ వాహనం విండోస్ని 5 లేయర్స్లో గాజు, పాలీకార్బోనేట్తో తయారు చేశారు. ఇవి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. రసాయన దాడులనైనా తట్టుకునే సామర్థ్యం ఈ బీస్ట్కుంది. కేవలం డ్రైవర్కి విండో మాత్రమే 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగతావేవి తెరుచుకో. డోర్ల విషయానికొస్తే 8 అంగుళాల మందంతో బోయింగ్ విమానానికి ఉన్న డోర్ అంత బరువు ఉంటాయి. ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు 100% తెరుచుకోకుండా సీల్ చేస్తారు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి వస్తే విస్ఫోటనం జరగకుండా ప్రివెన్షన్ ఫోమ్ ఉంటుంది. అంటే ఏదైనా ఢీ కొట్టినా ఇంధన ట్యాంకు పేలదు. ఎలాంటి దాడులైనా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. అంతేకాదు, ప్రమాదం సంభవించినప్పుడు తగినన్ని షాట్ గన్స్, బాష్పవాయువు క్యాన్లు, అధ్యక్షుడి బ్లడ్ బ్యాగ్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, పొగను పీల్చుకునే స్క్రీన్ డిస్పెన్సర్లు, టియర్ గ్యాస్, గ్రెనేడ్ లాంచర్లు లాంటి ఆయుధ సామాగ్రి ఇందులో ఉంటాయి. ఈ వాహనంలో నైట్ విజన్ కూడా ఉంటుంది. అంటే రాత్రి పూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారు బాడీ మిలిటరీ గ్రేడ్ ఆర్మర్ మేడ్ 5 అంగుళాల స్టీల్, అల్యూమినియం, టైటానియం, సెరామిక్తో తయారు చేస్తారు. బాంబులు, ల్యాండ్ మైన్స్ లాంటి దాడినైనా ఇది తట్టుకుంటుంది. ఈ కారు టైర్స్కి పంక్చర్లు పడవు. ఒకవేళ టైరు కాలిపోయిన లోపల ఉన్న స్టీల్ రిమ్ము సాయంతో తప్పించుకోవచ్చు. అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. డ్రైవర్ క్యాబిన్లో GPS కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. కారు ఎక్కడికెళ్ళినా ఇట్టే పసిగట్టే వేలుంటుంది. మామూలు డ్రైవర్లు ఈ వాహనాన్ని నడపలేరు. ఇందుకోసం సీక్రెట్ సర్వీస్ ప్రత్యేకంగా ట్రైన్ చేసిన వ్యక్తి మాత్రమే డ్రైవ్ చేయగలడు. ప్రమాదకర పరిస్థితుల్లో అధ్యక్షుడిని ఎలా కాపాడాలి అనే దానిపై అతడికి ముందుగానే శిక్షణ ఇస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో 180 డిగ్రీల జే టర్న్తో కారు తప్పించేలా డ్రైవర్కు ట్రైనింగ్ ఇస్తారు.
అతడికి రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నిరంతరం అనేక మంది నుండి దాడుల బెదిరింపులు ఎదుర్కొనే నరేంద్ర మోదీ భద్రత చాలా ముఖ్యం. శత్రు దేశాల కన్ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ మీద ఉంటుంది. అందుకే ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు. మీటరు దూరంలో ఉండే బాంబ్ బ్లాస్ట్ని కూడా ప్రధానమంత్రి ప్రయాణించే కారు పసిగడుతుంది. ప్రధానమంత్రి భద్రత కోసం మరో కారు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. బాంబ్స్, బుల్లెట్స్, కెమికల్ అటాక్ చేసినా కూడా ఎలాంటి ప్రమాదం జరగదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోని అత్యంత ప్రియతమ నేతల్లో ఒకరు. అందుకే ప్రధానికి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో క్షణాల్లో పాకిపోతుంది. ప్రధానమంత్రి మోదీ కార్ కూడా ఇప్పుడు అలాగే ట్రెండింగ్లో ఉంది. ప్రధాని కోసం కొత్తగా తీసుకున్న కారు మెర్సిడెస్. ప్రధానమంత్రి గతంలో వాడుతున్న కార్ల కన్నా కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఉంది ఈ మోడల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సరికొత్త కారును తీసుకుంది. మెర్సిడెస్ బైపాచ్ S650 గార్డ్ని కొనుగోలు చేసింది. ఈ కారు ఖరీదు 12 కోట్ల రూపాయల పైమాటే. ఇది VR-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. బుల్లెట్ సహా అనేక బాంబ్స్ నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. ఆ మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కారులోనే హైదరాబాద్ హౌస్కి చేరుకున్నారు. ప్రధాని మోదీ భద్రత కోసం అవసరాన్ని గుర్తించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2 X650 గార్డ్ కార్స్ని కొనుగోలు చేసింది. ఒకదానిలో ప్రధాని ఉండగా మరో కారును డికాయ్ ప్రధాని ఉన్నట్లు తరిపించే వాహనంగా వినియోగిస్తారు. విలాసవంతమైన S650 గార్డ్ కారు వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా మెర్సిడెస్ జాగ్రత్తలు తీసుకుంది. కారు బాడీ, విండోస్ AK-47 తూటాల్ని తట్టుకొని నిలబడతాయి. కారుకు EVR ఎక్స్ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ 2010 రేటింగ్ లభించింది. ఇది దాదాపు 2 మీటర్ల దూరంలో జరిగే 15 కిలోల TNT పేలుడు శక్తి నుంచి ప్రయాణికుల్ని కాపాడుతుంది. పాలీకార్బోనేటెడ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకునేలా రక్షణ ఏర్పాట్లున్నాయి. భారీ ఇంజిన్ ఉన్న కారు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకే పరిమితి చేశారు. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్లాట్ టైర్స్ని వినియోగించారు. పంక్చర్లు పడినా, దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. ఈ కార్ని ప్రధానమంత్రి మోదీ బాహుబలి కార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకవేళ గ్యాస్ అటాక్ జరిగితే కార్లో సపరేట్ ఎయిర్ సప్లై కూడా అరేంజ్ చేశారు. ఈ కారులో విశేషం ఏంటంటే అత్యుత్తమ రక్షణ, ఇందులో సెక్యూరిటీ సిస్టమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండటం. దేశాధినేతల భద్రతను పరిగణనలోకి తీసుకుని మోదీ వాహనాన్ని అప్గ్రేడ్ చేశారు. ఈ కారు గరిష్టంగా 160 కిలోమీటర్ల గంటకి వేగంతో పరిగెత్తగలుగుతుంది. ఈ కారు పేలుళ్లను, బుల్లెట్లను తట్టుకోగలుగుతుంది. కాబట్టి ఏం జరిగినా ఇందులో వారు సురక్షితంగా ఉంటారు. చూసారుగా మోదీ కారులో ఉండే అద్భుతమైన ఫీచర్స్. ప్రధాని మోదీ రక్షణ కోసం ఇంత అధునాతనమైన కార్ అవసరమని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ SPG సూచించింది. అందుకే ఈ కార్ని ఇప్పుడు ప్రధానమంత్రి వాహనంగా ఉపయోగిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడి భద్రతా వాహనం ఎలా ఉంటుందో చూద్దాం. కిమ్ జాన్ ఉంగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా అనేక వైవిధ్యమైన నిర్ణయాలు చేసే నేతగా అందరికీ సుపరిచితం. కిమ్ తన భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోరు. నిరంతరం ఆయన వెంట 10 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. ఆయన ప్రయాణించే కారు మెర్సిడెస్ బెంజ్. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఈ కార్లోని ఫీచర్స్ని రూపొందించారు. ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్గా పనిచేస్తుంది. ప్రమాదాల్ని పసిగడుతుంది. తన భద్రతా బృందంలో యుద్ధ ట్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్న మొదటి దేశాధినేత ఈయనే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ స్వయంగా మార్షల్ ఆర్ట్స్లో దిట్ట. ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయినా సరే తన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న ప్రస్తుత కార్ ఖరీదు 1400 కోట్ల రూపాయలు. 500 HP ఇంజన్తో దీన్ని తయారు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు. తుపాకీ గుండ్లు కూడా ఈ కారుకి ఎలాంటి నష్టం కలిగించలేవు. న్యూక్లియర్ దాడుల నుంచి కూడా ఈ కార్ సురక్షితంగా బయటపడుతుంది. ప్రముఖ దేశాధినేతల భద్రతకు సంబంధించిన సమాచారం మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.